ఐదవది, తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఏ బిలీవర్ మదర్ షుడ్ ఆల్వేస్ బీ హ్యాపీ. ఇస్ ఇట్ పాసిబుల్? సాధ్యమేనా? సంతోషంగా ఉండగలుగుతారా చెప్పండి? ఏమండి మీరు మాట్లాడేది? ఎట్లుంటారు సంతోషంగా? ఎన్ని సమస్యలు మాకు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, సంతోషంగా ఎట్లుంటారు? కానీ ఒక విశ్వాసమైన తల్లి శ్రమలో కూడా సంతోషించడానికి తరబీదై ఉంటుంది. హౌ టు రిజాయిస్ ఈవెన్ ఇన్ ట్రబుల్స్, ట్రిబ్యులేషన్స్, ట్రయల్స్. నొప్పి, బాధ ఉన్న, శ్రమలో ఉన్న ఆమెకు దేవునిలో ఆనందం ఉంటుంది. కాబట్టి ఆమె ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలని ఒక ఆదేశం ఉంది. యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్. మొదటి దశలోని 5:15, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడలు ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన లేకుండా సంతోషం ఉండదు కదా. సంతోషంగా ఎలాగ ఉంటావు? ప్రార్థన చేసి నీ భారం అంతా దేవుని మీద వేసినప్పుడే నీకు సంతోషం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. కాబట్టి ప్రార్థన కూడా తెగకుండా చేయాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆదేశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంతోషం ఎట్లా వస్తుంది? సీరియల్ ముందు కూర్చొని పక్కపక్క నవ్వుతే సంతోషం వస్తుందా? సినిమాలు చూస్తే సంతోషం వస్తుందా? రాదు. దేవుళ్ళలోనే నీకు సంతోషం. ప్రార్థన చేసే తల్లికి సంతోషం ఉంటుంది. ఎప్పుడు ఏడ్చుకుంటుంటారు కొందరు తల్లులు. ఏడ్చి 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 అబ్బా విసుక్కుంటా, గునుక్కుంటా, సనుక్కుంటా, తిట్టుకుంటా, శపించుకుంటా పనులు చేస్తారు, ఇంట్లో పని. అది చాలా దేవునికి చాలా హేయమైంది అన్నమాట, ఇష్టమైంది. సంతోషంగా ఉండాలి. పనులు ఎక్కువ ఉంటే కూడా సంతోషించాలని రేచలమ్మ చెప్పింది. నా తల్లి చెప్పి, పనులు ఎక్కువ ఉంది మమ్మ, ఎన్ని పనులు, మా ఇంటికి వచ్చి ఎన్ని పనులు చేయడం. సంతోషించి బిడ్డ, ఎక్కువ దేవుడు ఆశీర్వదించినప్పుడే నీకు ఎక్కువ పనులు ఉంటాయి కదా. ఏమి లేకుండా 2 గిన్నెలు ఉంటాయి. చాలా గొప్పగా దీవిస్తే ఇంటి నిండా బాసాలు ఉంటాయి కదా. మరి అవన్నీతో మన పనులు ఎక్కువ ఉంటాయి. దేవుడు దీవించినప్పుడే నీ పనులు కూడా విస్తారంగా ఉంటాయి. కాబట్టి నువ్వేం చేయాలి? సంతోషించాలి. సంతోషించాలి. ప్రతి విషయంలో కూడా నువ్వు ఆనందించాలి. దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు సంతోషించితే నీకు ఐశ్వర్యం వస్తుంది. యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన నీ హృదయ వాంఛలను 37వ కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి నువ్వు సంతోషించు, ఆనందించు, అప్పుడు నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. ప్రభువునందు ఆనందించాలి, సంతోషించాలి. భక్తిహీనులు ముఖము మార్చుకుంటారంట. కొందరు తల్లుల ముఖం మాడిపోయి ఉంటుంది. రొట్టె మాడిపోతే ఎట్టుంటుంది అట్లా ఎప్పుడు బాధలు బాధలు, దుఃఖం, కోపం, అవన్నీ మానుకోవాలి. మనకు దేవుడు ఉన్నాడు కదా, జీవం గల దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని కార్యాలు నేను చూస్తాను కాబట్టి నాకు చింత లేదు అని నువ్వు సంతోషంగా ఉండాలి. విశ్వాసం అంటుకుంటుంది, ప్రార్థనా జీవితం అంటుకుంటుంది, సంతోషం కూడా ఇల్లంతా అంటుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భారభరిత హృదయానికి ఆయన స్తుతి వస్త్రం ధరింపజేస్తాడు. నలిగిన వారిని ఆయన దృఢపరుస్తాడంట. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము ఇస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. 6వది, తల్లి తనకున్న పనుల భారం లేక హృదయ వేదన లేక తనకున్న వ్యసనం కానీ ఇవన్నీ కూడా దేవుని మీదకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. నీ పనుల భారం అంతా దేవుని మీద వేయాలని వాక్యంలో ఉన్నది. కీర్తనలు 55:22 వచనంలోని, భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడంట. దేవుని స్తోత్రం. ద రైటియస్ విల్ నాట్ బి షేకెన్. ఎంత మంచి మాట. నీ భారం ఆయన మీద వేయాలి. ప్రార్థన చేసి నీ భారం అంతా, భర్త రక్షణ, పిల్లల మారు మనసు, వారి ఆరోగ్యం, వారి ఉద్యోగము, వారి చదువు, వారి వివాహము ఆయన మీద వేసేయాలి. నమ్మదగిన దేవుడు కదా, అన్ని కాలాల్లో అన్నీ చక్కగా చేస్తాడు. హీ మేక్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్, ఎవ్రీథింగ్ హీ మేక్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సమయంలో అన్నీ అందంగా చక్కగా చేసేస్తాడు. ప్రార్థన చేయాలి. నువ్వు పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, వారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి నువ్వు స్కూల్కి పంపాలి, కాలేజీ పంపినా ఒక్కసారి నీ తల మీద చేయబెట్టి, అది నేను ప్రతిరోజు పిల్లలకు ప్రార్థన చేసి పంపేదాన్ని. అంటే ఒక రిలీఫ్ అనమాట. మనకు కూడా ఆ టెన్షన్ ఉండదు. నేను దేవునికి అప్పగించిన కదా నా పిల్లలను,
కనుక నీ భారము దేవుని మీద మోపాలి. నీ పనుల భారం ఆయన మీద మోపాలంట. సామెతలు 16:3 ఉంది. నీ పనుల భారం అంటే వారి వివాహము, వారి ఉద్యోగాలు, వారి కుటుంబ జీవితాలు, వారికి సంతానం కలగాలి, ఇవన్నీ పనుల భారం. నీ భర్త ఉద్యోగం, భర్త రాకపోగలు, నీ ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ పనుల భారం అంతా కూడా దేవునిపై మోపాలని. చదవండి ఆ మాట, సామెతలు 16:3. నీ పనుల భారము నీ మీద ఉంచుకోమని కాదు, అప్పుడు ఏ ఉద్దేశం సఫలం కాదు. నీ పనుల భారం ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలపరుస్తాడు. 7వది, తల్లి ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి. స్తుతి 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 ఘనత మహిమ ఆయనకే చెల్లును గాక. దేవుడు మనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చి అన్ని అవయాలతో చక్కని ఆరోగ్యమైన బిడ్డలను ఇస్తే మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఇశ్రాయేలు స్తోత్రముల మీద నేను ఆసీనుడై ఉంటాను. స్తోత్రములు చెల్లించాలి. దేవుడు చేసిన ఉపకారములను మరవద్దు. గత జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి. దావీదు మహారాజు ఏమంటున్నాడు? 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరో. అంటే దేవుడు గత కాలంలో నీకు ఎన్ని విడుదలలు ఇచ్చాడు. రోగం నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, అశాంతి నుండి ఇచ్చిన విడుదలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు కాబట్టి గత కాలము నీకు సహాయం చేశాడు. ఈ సమయంలో కూడా సహాయం చేయగలడని విశ్వాసంతో ఆయనను స్తుతించాలి. స్తుతి ద్వారానే ఎరికో కోట గోడలు ఏమైపోయినట్ట? కూలిపోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. బాగా స్తుతించాలి. నీకు మార్గంలో ఆటంకాలు, అడ్డులు అన్నీ కూడా కూలి భూమట్టసం అయిపోతుంది. పర్వతం అంతా చదును భూమిగా మారిపోతుంది స్తుతి ఉన్న చోట. అందుకే కదా మనం 1000 నామాల సంగీతంతో కూడా అది విడుదల ఎందుకు చేసినామంటే ప్రతి గృహంలో స్తుతి ఉంటే పర్వతాలన్నీ కరిగిపోతాయి, ఎరుకో గోడలన్నీ కూడా కూలిపోతుంది, ఎర్ర సముద్రం ఏమవుతుంది? పాయలైపోతుంది, యోర్దాను కూడా ఏమవుతుంది? చీలిపోతుంది. సమస్యలన్నిటికీ పరిష్కారం స్తుతి. అదే 1 తెస్సలోని 5వ అధ్యాయంలో ఉంది ఒక మాట చూడండి. 5వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు, ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. ప్రతి విషయంలో అంటే దుఃఖమున్నా, సుఖమున్నా, కరువున్నా, లేమున్నా, ఆరోగ్యం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, నెమ్మదున్నా, నెమ్మది లేకపోయినా, ఉన్నా లేకున్నా, ఏమున్నా ఏం లేకున్నా నువ్వు మాత్రం ఏం చేయాలి? స్తుతించాలి. ప్రతి విషయమునందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం అంట. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ యూ షుడ్ గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్. అంటే ఎవరైనా భర్త ఒకవేళ తిట్టిండు అనుకో, కొత్త తిట్లు తిట్టినాడు అనుకో, ఏం పర్వాలేదు, స్తోత్రం ప్రభు, స్తోత్రం. నువ్వు ప్రతి విషయంలో దేవుని స్తుతించి, నువ్వు దేని కూడా దేని విషయం కూడా విభ్రాంతి ఉందా కూడా కలవరపడకుండా అన్నీ ఆయనకు అప్పగించి స్తుతిస్తే దైవ కార్యాలు జరుగుతుంది నీ జీవితంలో. ఇలాగూ చేయట మీ విషయంలో, క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అంట. దేవుని చిత్తం అంట. స్తోత్రం. మరి ప్రతి విషయంలో దేవుని అంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నిటి కొరకు దేవుని స్తుతించాను. 8వది, ప్రతి తల్లికి బాధ్యతలు ఉంటాయి కదా. ఎవ్రీ మదర్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ హర్ ఫ్యామిలీ, టువర్డ్స్ హర్ హస్బెండ్, టువర్డ్స్ హర్ చిల్డ్రన్. పిల్లల పట్ల, భర్త పట్ల, ఇంటి పనుల పట్ల అన్ని బాధ్యతలే. నన్ను అడిగితే తల్లికి ఎంత బాధ్యతలు అంటే చెప్పలేము. ఇంకా నేను బ్యాంక్లో పనిచేసినప్పుడు నాకు తెలుసు, బ్యాంకులో అంతా కాన్సన్ట్రేషన్ తోటి పనిచేయాలి, లెక్కలు తప్పకూడదు, పని చేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అన్ని పనులు చేయాలి, మళ్ళీ ఉదయం లేవాలి. అబ్బాయి ఇదేంటి, నాకేంటి ఇన్ని పనులు అనుకునేది, ఎప్పుడు అనుకునేదాన్ని. పెద్ద ఉమెన్స్ లిబరేషన్ లీడర్ కావాలని ఆశ ఉండేది, స్త్రీల హక్కుల కొరకు పోరాడాలి అని అనుకున్నాను. కానీ నా రూట్ మార్చేసినాడు దేవుడు. దేవుని స్తోత్రం. నా రూట్ మారిపోయేది. స్త్రీల హక్కులు బ్యాంకులో ఉన్నప్పుడు ఉమెన్ లీడరు, కాలేజీలో ఉన్నప్పుడు ఉమెన్స్ లీడరు, వ్యాసాలు రాసేదాన్ని, స్త్రీల హక్కుల కొరకు పోరాడేదాన్ని. అది కాదు దేవుని పద్ధతి అని పరిశుద్ధాత్ముడు బయలుపరిచినాడు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలు నేను చేయడానికి, బాధ్యతలతో పాటు నాకు శక్తి కూడా ఇస్తాడు. ప్రసంగి 9:10 ఉంది, నీ చేతికి వచ్చిన ఏ పని కూడా శక్తి వంచన లేకుండా చెయ్యి. దేవుడు ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, అన్ని పనులు చెయ్యి. మన ఇంట్లో తల్లులు పని చేస్తుంటారు,
పాపం చాలా పని చేస్తారు కొందరు స్త్రీలు అయితే. పని మనుషులను కూడా పెట్టుకోరు, ఎందుకంటే ఆ డబ్బులు ఉంటే నా పిల్లలకు అవుతుంది కదా, ఆ డబ్బులు ఉంటే నా ఇంటి బాగుపడుతుంది కదా అని చాలా శ్రద్ధతో కష్టపడే తల్లులు ఉంటారు. కానీ ఆ తల్లులు మరి పని చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా చేయాలి, అంతేగాని ఎవరో గుర్తించాలని ఇవెంత కష్టపడుతుందని ప్రశంస కొరకు కానీ గుర్తింపు కొరకు కానీ శభాష్ అని ఎవరు అనాలని మాత్రం ఎప్పుడు కూడా ఎదురు చూడొద్దు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రికగ్నిషన్. ఎందుకంటే చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు కదా, నీ ఫలం ఆయన దగ్గర నుండి రావాలి, నీ దీవెన ఆయన దగ్గర నుండి రావాలి. ఇంకేంది మనుషులు గుర్తించరండి. అందరు పండుకున్నాక రాత్రి 1 గంట పని అన్నా చేస్తావు కదా నువ్వు. కూరలన్నీ సదిరి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ గిన్నెలన్నీ కడిగి సింక్ అందని అది ఎవరు చూస్తున్నారండి? ఆయన గుర్రమని నిద్రపోతాడు, పిల్లలంతా నిద్రపోతాడు, నువ్వు ఒంటరిగా కష్టపడేది ఎవరు చూస్తున్నారు? దేవుడే చూస్తున్నాడు కదా, నీ ఫలం కూడా ఆయనే ఇస్తాడు కదా. కనుక గుర్తింపు కొరకు కానీ ప్రశంస కొరకు కానీ ఒక విశ్వాసరాలైన తల్లి ఎప్పుడు కూడా ఎదురు చూడొద్దు. ఆమెకు ఒక రోజు ఉన్నది, షీ హ్యాస్ హర్ డే. ఆమె భర్త ఆమెను పొగడతాడంట, చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ఆమె పిల్లలు ఆమెను ఏమంటారంట? ధన్యురాలు. అది చాలా అండి, అంత చాలు. మనం ఏ తల్లి కన్నదో ఈ దుర్మార్గుణ్ణి అనకుండా పిల్లలే నోరు తెరిచి నా తల్లి ధన్యురాలు అని అంటే ఎంత గొప్ప ప్రశంస, అది ఎంత గొప్ప కీర్తి. 31 సామెతలు తీయండి. 31 ఒక పరిశ్రమ చేసే స్త్రీని స్పష్టంగా చూడొచ్చు. వెరీ హార్డ్ వర్కింగ్ లేడీ, ఇవి చాలా పనులు చేస్తుందట. 27వ వచనం చూడండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు చాలామంది తల్లులకు షుగరు ఇలాంటిది వచ్చి ఇంట్లో ఉన్న అందరికంటే ముందుగానే వారు భోజనం చేస్తున్నారు, మందులు వేసుకోవాలి. దాని గురించి నేను చెప్పడం లేదు, కానీ చాలామంది తల్లులు ఇంటి పని అంతా అయిన తర్వాత వారు భోజనం చేస్తారు, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. హార్డ్ వర్కింగ్ అన్నమాట. తర్వాత 31 చూడండి. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు. షీల్ బి ప్రైజ్డ్ అట్ ద గేట్స్ ఆఫ్ ద సిటీ. ఒక సిటీకి ఎంటర్ అయినప్పుడే ఆమె పేరు వినబడుతుందట. గొప్ప స్త్రీ అండి, ఇంత గొప్ప కుటుంబస్తురాలు. ఆమె భర్త గౌనుల యొద్ద పేరు కొన్నవాడు, ఆమె పిల్లలు గొప్పవారు, ఆమె కోడళ్ళు, ఆమె అల్లుళ్ళు, మనమోళ్ళు, మనమరాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉంటారట. ఎందుకంటే దేవుడు తగిన కాలమందు ఆమెను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులై ఉండి దేవుడు మనకిచ్చిన బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేరుస్తే ఒక కాలం ఉంది, దేవుడు నిన్ను హెచ్చించే కాలం, అందరూ నిన్ను పొగిడే కాలం తప్పకుండా ఉన్నది. కాబట్టి ఏ గుర్తింపు అవసరం లేదు, ఎవరో శబాష్ అనే అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటావు. భర్తకు చేయి, పిల్లలకు చేయి, కోడళ్ళు ఇంట్లోకి వస్తే వాళ్ళకు కూడా పరిచయం చేయడానికి శక్తి అలా దేవుడు ఇస్తాడు కదా శక్తి. వాళ్ళు ఇటు చేయాలి అనుకోకుండా అటే చేయి, ఏం కాదు. వాళ్ళ ప్రేమను సంపాదించుకుంటావు, ఒకరోజు వాళ్ళు నీకు పరిచయం చేస్తారు తప్పకుండా. ఒక కుటుంబం విడిపోయిందండి మొన్న. ఏంటంటే ఆ కోడలంట ఇల్లు ఊడవాలట, అంతే రూల్. అత్త పెట్టింది రూల్. ఎన్నో గదులు ఉంది పాపం. కోడలు కూడా చదువుకున్న అమ్మాయి. ఆమె ఇల్లు ఉడుస్తలేదు, పొద్దున్న లేచి ఇల్లు ఉడుస్తలేదు. నేనన్నా ఆమె ఊడకుంటే నువ్వు ఊడిస్తే ఏమవుతుంది? లేకుంటే పని 200 పడేయి, ఒక పని మనిషిని పెట్టు. ఆమెనే ఊడవాలని ఎందుకు పట్టుబట్టినావు? అంటే నీ కొడుకు కుటుంబం సంతోషంగా ఉండాలని లేదు నీకు, నీ ఇల్లు ఊడబడాలని అంతే ఉంది నీ కోరిక. ఇల్లు నీకు శుభ్రంగా ఉండాలి. మరి ఈ కోడలు రాకముందు ఎవరు ఊడ్చినారో అడిగినాను నేను. అప్పుడు నేనే ఊడ్చుకున్నాను. అంటే కోడలు తెచ్చింది ఇల్లు ఊడ్చడానిక? నేను అడిగినాను అన్నమాట. చూడు, ఒక తల్లిగా నీ కొడుకు కుటుంబం సంతోషంగా ఉండాలా, సుఖంగా ఉండాలా, దేవుని భయంలో ఉండాలని నీ ప్రార్థన, నీ ప్రయత్నాలు ఉండాలి. కానీ కోడలు వచ్చింది, ఆమె వండాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు ఉడవాలని ఏం కోరిక? ఆమెను ఒక బిడ్డలా చూసుకుంటే ఎంత మంచి పరిస్థితి ఇంట్లో ఉంటుంది కదా. కోడలు, మాకు 2 కోడళ్ళు వచ్చినారు. ఆంటీ అన్నారు మొదట. ఆంటీ లేదు, గింటి లేదు, మమ్మీ అని పిలవాలి. ఎందుకంటే నేను బిడ్డలాగా చూసుకుంటా కదా, బిడ్డలాగా నేను చూసుకుంటా, గ్యారంటీ, దాంట్లో అనుమానం లేదు. అప్పుడు నువ్వు నన్ను ఏమని పిలవాలి? మమ్మీ. నోరు నిండా పిలుస్తారు మమ్మీ. నాకేం పని చేసి పెట్టకున్నా మమ్మీ అంటేనే నాకు కడుపు నిండిపోతుంది. దేవుని స్తోత్రం. అంటే ఆ ప్రేమ అన్నమాట. అందుకే మరి తల్లి తన బాధ్యతలు
చక్కగా చేయాలి అంతే. ఆమె అత్త అయినా తల్లి అయినా ఒక భార్య అయినా షీ షుడ్ డిశ్చార్జ్ హర్ డ్యూటీస్ వెల్. ఆమెకు దేవుడు ఇచ్చిన పనులు చక్కగా చేయాలి. దేవుడే ఆదుకుంటాడు. ఆమెకు అనారోగ్యత ఉంటే దేవుడే ఆదుకుంటాడు, అన్నీ అనుకూలపరుస్తాడు దేవుడు. కాబట్టి తిట్టిపోసుకుంటా, విమర్శించుకుంటా, విసుకోవద్దు, ఎప్పుడు విసుకోవద్దు. ప్రార్థనలో కూడా విసుకోవద్దు అన్నాడు కదా దేవుడు. ఎట్లా ప్రార్థన చేయమన్నాడు? మీరు విసుకకుండా నిత్యము ప్రార్థన చేయాలి. నేనేమంటున్నా, మీరు విసుకకుండా నిత్యం పని కూడా చేయాలి. పని కూడా విసుక్కోవద్దు. అయ్యో వీడు దుర్మార్గుడు, అయ్యో వీడు ఎప్పుడు వస్తాడు, అయ్యో వీడు పోత అట్టనే లారీ కింద పడ. ఈ మాటలు మాట్లాడారు విశ్వాసులైన తల్లులు. వారు చేస్తే యేసు ప్రభు తెలుసు, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. ఇటువంటి మాటలు దరిదాపు కూడా రావద్దు. ఎందుకంటే నీ మాటలలో జీవం ఉన్నది, నీ మాటల్లో ఏమున్నది? మరణం ఉన్నది. మాటల్లో జీవం ఉన్నది, మరణం ఉంది. జీవ మరణములు నాలుక వశం. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. కాబట్టి నీ నాలుక భద్రం, నాలుక జర భద్రం. జ్ఞానం కలిగి నోరు తెరువు, కృపగల ఉపదేశం బోధించు. ఒక తల్లిగా, విశ్వాసరాల తల్లిగా కనుక ఆమె బాధ్యత కలిగి తన పనులు చేస్తుంది. తల్లి తప్పకుండా ఉదయం లేవాలి. ఎందుకంటే వాక్యంలో ఉన్నది. మరి నిజ జీవితంలో చూస్తే కూడా కొందరు స్త్రీలు ఇలా వాడుకొని 9కి పండ్లు పెట్టి 10 గంటలకు బ్రష్ చేసుకుంటా ఇట్లా నీళ్ళుక్కుంటూ వస్తూ ఉంటారు. దరిద్రం కదా, దరిద్ర లక్షణం అది. పొద్దున లేవాలి. కొందరికేమో భర్త టీ తెచ్చి చేసి అనిపిస్తే అప్పుడు కయ్యం లేస్తాడు. ఏమి ఎంత దరిద్రం అది. పొద్దున లేచి మంచిగా దులుపుకో, ముఖం కడుకో, మంచిగా స్మార్ట్గా డ్రెస్ వేసుకో, వెళ్ళు ప్రార్థన చేయి, వాక్యం చదువు, కిచెన్లోకి వెళ్ళు. చేతులకు నీకు వచ్చిన పని నీ శక్తి వంచన లేకుండా చెయ్యి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరో టీ పెట్టి ఆమెకు అందియాలి. ఇక కోడలు ఉంటే చెప్పనవసరం లేదు, ఆమెనే లేవాలి. ఇవన్నీ పట్టింపులు వదిలేయాలి. నిన్ను చూసి కుటుంబం అంతా చక్కగా నేర్చుకుంటారు కదా. కాబట్టి తప్పకుండా చురుకుగా ఉండుట చిన్న భాగ్యం కాదంటది. ఎంత భాగ్యం ఇది చెప్పండి ఒకసారి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అంట. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారు? చురుకైన వారు. వారు ఐగుప్తు స్త్రీల వంటి వారు. కాబట్టి చురుకుతనం కొరకు అడగాలి, పొందుకోవాలి, దేవుడు ఇస్తాడు. తర్వాత 9వది, ఆల్వేస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. నీ పిల్లలు ఎప్పుడు నిన్ను గమనిస్తూ ఉంటారు కాబట్టి నీ బిడ్డలకు ఒక మాదిరిగా తల్లిగా ఉండాలని ఆ పట్టింపు, ఆ పట్టుదల ఉండాలి. యూ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. నీ కోడళ్ళు నిన్ను చూస్తారు, నీ అల్లుళ్ళు నిన్ను చూస్తారు, నీ భర్త నిన్ను గమనిస్తాడు, నీ పిల్లలు గమనిస్తారు, ఇరుగు పొరుగు వారు గమనిస్తారు. గుడిలో వచ్చి గట్టే చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పడం కాదు, జీవితంలో ఉండాలి సాక్ష్యం. నల్ల దగ్గర ఉండాలి నీ భక్తి కదా. బిందెలు దోసుకుంటా ఇట్లా భుజాల మీద చేతులు వేసి కొట్టడం అక్కడ అనమాట. అస్సలు పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఉండాలి. ఓర్పు, సహనం. కనుక యూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ దినాల్లో తల్లులు చూస్తే ఎప్పుడు మరి సినిమాలు, షికార్లు, సీరియళ్ళు, బ్యూటీ సాలూన్స్ అని అట్లాంటి చాలా. బైబిల్ ఏమంటుందంటే నువ్వు చక్కగా ఉండు, కానీ దాని మీదనే నీ సమయం అంతా వ్యర్థం చేస్తే చాలా తప్పు కదా. సుఖభోగములు ఎంతో ఆసక్తి గల స్త్రీ అది బ్రతుకుతుండను చచ్చిపోయిన దాంతో సమానమని. ఒకసారి ఆ మాట చూడండి. 1 తిమోతికి పౌలు రాస్తున్నాడు అన్నమాట. సంఘంలో ఇలాంటి స్త్రీలు ఉంటారు, జాగ్రత్త, నువ్వు సరిచేయాలి. వారు సుఖాన్ని ప్రేమిస్తారు, భర్తలను పిల్లలను పట్టించుకోరు, ఇల్లు విషయం శ్రద్ధ వారికి ఉండదు. వారు స్వార్థ ప్రియులు, సుఖభోగముల యందు ఆసక్తి గలవారు. 1 తిమోతి 5:6 సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చినదై ఉండను. బ్రతుకుతున్న లాభమే, ఊపిరి ఉన్నది దానికి, కానీ దాంట్లో జీవము లేదనమాట. అంటే బ్రతుకుతున్నదనే పేరు, కానీ దానివల్ల ఏ ప్రయోజనం ఇంటికి లేదు, పిల్లలకు లేదు, భర్తకు లేదు, ఇరుగు పొరుగు వారికి లేదు, సంఘానికి లేదు అని అర్థం. కాబట్టి నీవు ఒక మంచి మాదిరి. పిల్లలు యథార్థంగా ప్రవర్తించాలంటే మొదట తల్లి యథార్థంగా ఉండాలి. భర్త లంచం తీసుకోవద్దంటే తల్లి దగ్గర ఉండాలి ఆ నీతి. చాలామంది తల్లులు ఏం చేస్తారు, విశ్వాసులే వాళ్ళు కూడా, గొప్ప దేవుడు అని పాటలు కూడా పాడతారు, కానీ భర్తను పీడిస్తారు. చూడు పక్కింటైనా చూడు, ఆయన ఎంత సంపాదించాడు చూడు, వాళ్ళ ఇంట్లో చూడు సామాన్లు, నీకేముంది, నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు, లంచం దేవు నువ్వు. లంచగొండిగా మార్చేది స్త్రీ అన్నమాట.
మళ్ళీ సంఖ్యలు పడేది కూడా ఈ స్త్రీ ద్వారానే. అట్లా కుటుంబం పతనం అవుతుంది. నీతి మార్గము బోధించాలి ఇంట్లో. నా తల్లి చేసిన ఒక కార్యం చెప్తాను. మా తమ్ముడు అప్పుడు మేము చిన్న క్లాస్లో చదువుతున్నాము అండి. నేను 5th క్లాస్లో, ఆయన 3rd క్లాస్. 3rd క్లాస్లో వాడు అస్సలు తెలుగు అంటే వానికి రాదు. నేను ఎప్పుడు తెలుగులో ఫస్ట్ మార్క్ వచ్చేది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఫస్ట్ మార్క్ ఎందుకు వచ్చేది అంటే, తెలుగులో సేవ్ చేయడానికి అప్పుడే ఫస్ట్ మార్క్ వచ్చేది. ప్రతిసారి ఫస్ట్ మార్క్ వచ్చేది తెలుగులో. తమ్ముడైతే శుద్ధ మొద్దు కాదు, వాడు చదవాడు అంతే, హోంవర్క్ చేయడు. వాని హోంవర్క్ నేను చేయాలి. ఎందుకంటే టీచర్స్ పిలిచి పెడతాను, నువ్వు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తావు, మీ తమ్ముడు ఎందుకు ఫెయిల్ అయినట్టే. ఈ భయంతో నేను రాత్రి నా హోంవర్క్, తమ్ముని హోంవర్క్ 2 చేసేదాను. అయితే పరీక్షలు వచ్చినాయి, క్వశ్చన్ పేపర్ ఇచ్చిండు తెలుగులో. మీకేమో తెలుగు రాయరాదు. ఆ క్వశ్చన్ పేపర్ ఎట్లుందో అట్టనే దించిండు అనమాట. అట్టనే ఉన్న క్వశ్చన్స్ అన్నీ రాసిండు. రాసిన తర్వాత పరీక్ష ఫలితాలు ఆ పేపర్ ఇచ్చినారు. టీచర్ ఇట్లా ఇట్లా కట్ రైట్ 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 వేసేసి 35 ఇచ్చింది. 35 అంటే పాస్ మార్క్ కదా. నేను పాస్ అయినా అని ఊరుకుంటే ఇంటికి వచ్చినాడు. అమ్మ చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆ పేపర్ చూసేది, అన్ని క్వశ్చన్స్ ఉన్నట్టు ఎక్కిస్తే 35 మార్కులు టీచర్ ఎలాగిచ్చింది. ఆమె నీతి చూడండి. నెక్స్ట్ డే మంచిగా తయారయ్యి వచ్చేసింది అనమాట ప్రిన్సిపల్ దగ్గర ఆ పేపర్ పట్టుకొని. ఏ టీచర్ ఇలాగ ఇచ్చింది 35 మార్కులు అంటే, పాస్ అయ్యింది కదమ్మా మీ బాబు, పాస్ అయ్యింది. ప్రిన్సిపల్ తోటి అన్నది, సరిగా చూడండి వాడు ఏం జవాబు రాసిండు, ఏం రాయాలి, ఏం రాయకుండా 35 మార్కులు ఎందుకు ఇచ్చింది. ఆ టీచర్ని పిలవండి. ఆ టీచర్ని పిలిచినారు. నా బిడ్డను మోసం చేస్తున్నావు, రాయని దానికి మార్కులు ఇస్తున్నావా అని చెప్పి అంత కొట్టేపిచ్చి 0 చుట్టుకొని ఇంటికి వచ్చింది. అబ్బా ఎంత స్ట్రిక్ట్. అయితే మేమంతా చిన్నప్పుడే అంతా నేర్చుకున్నాం అమ్మ దగ్గర. దొంగ మార్కులు వద్దు, అంతే, న్యాయమైన మార్కులు చాలు. 0 వస్తేనే వీడు కష్టపడి చదువుతాడు, మంచి భవిష్యత్తు ఉంటుంది. చూడండి ఆ తల్లి తెలివి చూడండి. ఇప్పుడైతే తల్లులు లంచం ఇచ్చి దొంగ మార్కులు వేయించుకుంటారు. లంచం ఇచ్చి దొంగ మార్కులు వేయించుకునే కాలం ఇది. కానీ ఆ దినాల్లో చూడ తల్లి ఎంత. ఇప్పుడు ఆ బిడ్డను దేవుడు ఎంత ఆశ్రయించి పెద్ద కంపెనీలో డైరెక్టర్, ఆయన పెద్ద ధనవంతుడు అయిపోయినాడు తమ్ముడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన చిన్న కార్యాల్లో కూడా ఒక మాదిరి ఉంటే పిల్లల భవిష్యత్తు అంతా చెక్కు చెదరకుండా దేవుడు కాపాడుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంటికి ఏమైనా వస్తువు చేస్తే తేరా ఇంకదే. పక్కింట్లోకి వెళ్ళి దొంగతనాలు, స్కూల్లో దొంగతనాలు, ఆఫీసులో స్టేప్లర్లు, పంచ్ మెషిన్స్ ఇవన్నీ తెస్తూ ఉంటారు ఇంట్లో. తల్లి చక్క చేయాలి, భార్యగా నువ్వు చక్క చేయాలి. వద్దు, మనకు అన్యాయ సొమ్ము మన ఇంటికి వద్దు అని చెప్పడానికి ఉన్నంత ధైర్యం ఉండాలి. అదనమాట, యూఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ హోమ్. కాబట్టి తల్లి అలాంటి చక్కని మాదిరి చూపెట్టాలి. లంచం ఇవ్వడం ఇవన్నీ చూస్తారు, పిల్లలంతా చూస్తారు. వాళ్ళే చెరుగని ముద్రలు పడిపోతాయి వాళ్ళ మదిలో. ఓ తల్లి ఇట్లా చేసింది కదా, ఓహో అయితే నేను కూడా చేయొచ్చు. తండ్రి ఇట్లా చేసినాడు, సరే నేను కూడా చేస్తాను. తల్లి చెప్పాలి, అన్యాయ సొమ్ము మనకొద్దు, మనది కాని వస్తువు మన ఇంట్లో వద్దు, అవసరం లేదంటే ఎంత వాడి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారిపోతుంది. ఏ కీడులో వాడు పడాడు కదా. ఇప్పుడు చిన్న దొంగతనాలు, చిన్న కార్యాలు ఇంటికి తెస్తాడు, రేపు పెద్ద చేస్తాడు, పట్టుబడతాడు, శిక్ష విధింపబడుతుంది. అంటే ఎన్ని ఘోరాలు జరిగిపోతుంది కదా. కాబట్టి ఒక మాదిరి గల తల్లిగా ఉంచుమని నువ్వు ప్రార్థన చేయాలి. ఎ ట్రెండ్ సెటర్, ఎన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10వది ఆఖరి చెప్పి నేను ముగిస్తాను. తల్లి తన మాటలు ఎప్పుడు వెలుగుమయంగా ఉండాలి. షీ షుడ్ స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ లైట్. చీకటి మాటలు పలకకూడదు. ముందే చెప్పాను, మొదటి దాంట్లో విశ్వాసం ఉండాలంటే కూడా నేను చెప్పినాను కదా. విశ్వాసం ద్వారానే చీకటి మాటలు తొలగించుకుంటావు. పిల్లోడు మరి తక్కువ మార్కులతో వచ్చినాడు, రిజల్ట్స్ వచ్చింది, తక్కువ మార్కులు వస్తే నువ్వేమనాలి? అరే నీకు బుద్ధి లేదురా, నీకు ఇంతేరా, నువ్వు పైకి రావురా అనకుండా, బిడ్డ దేవుడు నీకు చాలా జ్ఞానం ఇచ్చినాడు, తప్పకుండా నీకు నెక్స్ట్ టైం ఏమొస్తుంది మంచి మార్కులు. అంటే వర్డ్స్ ఆఫ్ లైట్ అన్నమాట. భర్త కృంగి ముఖం మార్చుకొని ఉంటే నువ్వేమనాలి? ఏం పర్వాలేదయ్యా, ఏంటి దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? మనకు దేవుడు ఉన్నాడు. గాడ్ షల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్. నువ్వేం విచారించొద్దని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చే కొన్ని సంవత్సరాల ముందు, భర్తను కొట్టే స్త్రీ అనమాట ఆమె. ఓ అమ్మో, గుండీలన్నీ ఆమె చేతులు ఉన్నాయి.
భర్త షర్ట్ అంతా చిరిగిపోయింది. మొదట భర్త వచ్చినాడు, అమ్మ అమ్మ అని ఏడ్చుకుంటూ వచ్చాడు. నేనేం సహాయం చేయగలను నీకు? పిల్లి గీరినట్టు ముఖం అంతా గీరి షర్ట్ అంతా చింపి ఏడ్చుకుంటూ వచ్చాడు అనమాట. నాకు చాలా బాధ కలిగింది. ఏమైందంటే ఇట్లా కొడుతుందమ్మా నన్ను. మో దేవా, ఇట్లా కూడా ఉంటారా? తన్నులు తినడమే తెలుసు కానీ తన్నడం మనకు తెలియదు కదా. ఈమె చూడు, ఓ దేవా. అయితే ఆయన వచ్చినాడు, ఏడ్చుకుంటూ వస్తే నేను వెంటనే టీ పెట్టేసి, ఆమె వచ్చినాక నేను తప్పకుండా కౌన్సిలింగ్ చేస్తాను అన్నాను. ఆమె రానే వచ్చింది వెంటనే, ఆ తోకలాగా వచ్చేసింది ఆమె. అయితే ఎందుకు ఇలా కొడుతున్నావు? నేను కొడతా నేనున్న ఈ శాపం వస్తుంది, నీకు కర్స్ వస్తుంది. భర్తను కొట్టదు, భర్త నీ శిరస్సు కదా. అరే భర్త శిరస్సు, ఆ శిరస్సు లేకుంటే నిన్ను లోకం ఏమంటుంది? విధవరాలంటుంది కదా. భర్తను ఎందుకు కాపాడు, కొడుతున్నావు ఎందుకమ్మా అని అంటే ఇక ఆమె పెద్ద కంప్లైంట్స్ అన్నీ చెప్పింది. ఇద్దరిని భోజనం పెట్టి ఇక్కడ కూర్చోబెట్టి చాలా గంటలు, ఎందుకంటే వాళ్ళ కోపం అంతా తగ్గాలి కదా. ఇప్పుడే పంపిస్తే మళ్ళీ కొట్టుకుంటారని ఇక్కడ తిండి పెట్టి మంచి ఇక్కడ ఆదరణ ఇచ్చి పంపించినాం. కానీ నేను చెప్పినట్టే అయింది. నేను అనేది మంచిది కాను, భర్తను కొట్టొద్దాను. వారం తిరిగేలోగా ఆమె చనిపోయిందండి. ఎందుకంటే నాకు అప్పుడు అనిపించింది అన్నమాట, ముష్కరులైన యజమానులకు కూడా నువ్వు విధేయత చూపాలి. దుర్మార్గుడైన భర్త కూడా అణిమణి ఉంటే దేవుని కనికరం ఉంటుంది. చూడు, ఈమె తిరగబడి కొట్టి ఏం సాధించింది? హఠాత్తుగా చనిపోయింది. ఆ కుటుంబం పాడింది. చిన్న పిల్లలంతా పెడదారిలో వెళ్ళిపోయినారు. అది ఎందుకు చెప్తున్నానంటే, నీవు ఒక వెలుగు సంబంధిగా ఈ లోకంలో ఉండాలి. ఇతరులకు టెన్షన్ ఇవ్వడానికి కాదు, నీవు వారి చింతలు కూడా తీర్చేటట్టు, నెమ్మది అనుగ్రహించేటట్టు వెలుగుమయంగా, వెలుగు సంబంధిగా నడుచుకోవాలి. వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లం, సమస్య పీక దాకా వచ్చినా కానీ ఒక విశ్వాసమైన తల్లి పాజిటివ్గానే మాట్లాడుతుంది, వెలుగుమయమైన మాటనే మాట్లాడుతుంది. ఒక నెగటివ్ ఫోటో చూస్తే ఎట్లుంటుందండి? మీ నెగటివ్ ఫోటో ఎప్పుడైనా చూసిందా? భూతంలాగా ఉంటుంది, దయ్యంలాగా. అదే పాజిటివ్ చూస్తే అందంగా ఉంటుంది. అంతే అన్నమాట జీవితంలో. ఒక సమస్య రాగానే నెగటివ్గా చూస్తే అంత భయం అవుతుంది, భయం అవుతుంది, చచ్చిపోతాం, కొంప మునిగిపోయి. కానీ పాజిటివ్గా దేవుడు ఉన్నాడు మనం. హీఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను కూడా ఈ లోకానికి వెలుగు వెదజల్లే వ్యక్తిని. వెలుగు సంబంధులుగా నేను నడుచుకోవాలంటే తప్పకుండా అన్ని కార్యాలు వెలుగుమయంగా అయిపోతుంది. ఈ మాట గుర్తు చేసి నేను ముగిస్తాను. ఎఫెసీ 5:8 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. ఎఫెసియన్స్ 5th chapter from 8 onwards. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత వెలుగు అనమాట. నీ మాట వెలుగు, నీ నడక వెలుగు, నీ పడక వెలుగు, నీ ప్రవర్తన వెలుగు, నీ తలంపులు వెలుగు. ముందు మీరు చీకటిగా ఉన్నారు, కానీ ఇప్పుడైతే మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకోనండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెలుగు సంబంధాల వల్ల నడుచుకోవాలి. చీకటి మాట్లాడేటోళ్ళు, భయం పుట్టించేటోళ్ళు, అనుమానస్తులతో సాంగత్యం కూడా చేయకూడదు. డోంట్ కీప్ కంపెనీ విత్ నెగటివ్ మైండెడ్ పీపుల్. అయ్యా మా ఆయనకు గుండె నొప్పి వచ్చిందంటే, వెలుగు సంబంధి అయిన స్త్రీ అంటది, దేవుడు గొప్పోడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు కదా, దేవుడు స్వస్థపరుస్తాడని ఒక వెలుగు సంబంధి అయిన విశ్వాసమైన స్త్రీ అంటది. అది నువ్వు అవిశ్వాసి పోయి చెప్తే ఏమంటుంది ఆమె? యేసుప్రభుని ఎరగని స్త్రీతో సాంగత్యం చేసి ఆమెకు చెప్పిన నీ బాధలన్నీ, అయ్యో మీ ఆయనకు గుండె నొప్పి వచ్చిందా, వారం కింద పక్క గలీలో గుండె నొప్పితోటే చచ్చిపోయినాడమ్మా అని అంటది. ఉన్న విచారం ఎక్కువ చేసేస్తారు అన్నమాట దేవుని లేని బిడ్డలు. కాబట్టి చీకటి వ్యక్తులతో, దేవుని బిడ్డలతో, వెలుగు సంబంధులతోనే నువ్వు ఉండాలి. నువ్వు పూర్వం అందు చీకటిగా ఉంటేవి, ఇప్పుడు వెలుగుమయమైపోయినావు, వెలుగై ఉన్నావు. కాబట్టి వెలుగు సంబంధుల వలె నీవు నడుచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసరాలైన తలరోజు వాక్యానుసారంగా మేము ధ్యానించినాం. ఈ మాటలన్నీ నీ బిడ్డల హృదయంలో మీరు ముద్రించమని కోరుతున్నాం. ప్రభువా, ఒక చెవితో విని మరి ఒక చెవితో వదిలివేయకుండా, దేవుని వాక్యం శక్తి గలది కాబట్టి మిక్కిలి సాత్వికమైన హృదయంతో దాన్ని గైకొని దాని ప్రకారము నడుచుకోవడానికి సిద్ధ మనసు మీరు దయచేయండి నాయన. ఎంతోమంది వాక్యం లేకుండా నశించిపోతున్నారు. మీరైతే వెలుగుమయమైన నీ వాక్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. దాన్ని మా జీవితాలు వెలుగుమయం చేసే దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, మమ్మను కూడా ఈ లోకాన్ని వెలుగుగా నియమించినావు. గొప్ప దేవా నీకు స్తోత్రం తండ్రి. ప్రతి తల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న బిడ్డలు కూడా మీరు ఉత్తేజపరచండి నాయన. దేవుని మార్గంలో నడుచుకోవడానికి ఉన్న జ్ఞాన హృదయం దయచేయండి.
ప్రతి కుటుంబాన్ని దీవించుమని మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నిటి కొరకు నేను స్తుతిస్తున్నాను. మా కుటుంబాలను ప్రభువా దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబం అని, దేవుని చేత దీవింపబడిన కుటుంబం అనే పేరు ప్రతి విశ్వాసుల తల్లి పొందుకోవడానికి సహాయం దయచేయమని సకల ఆశీర్వాదాలతో నింపండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.